నేను గత 12 ఏళ్ళుగా ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఈ 12 ఏళ్లలో ఎంతోమంది స్పీకర్స్, ట్రైనర్స్, కోచెస్ నేను ఎంతోమందిని కలిశాను, ఎంతోమంది నాకు నేర్పారు. 95% గోల్ సెట్టింగ్ నేర్పిస్తారండి, కానీ గోల్ అచీవింగ్ నేర్పిరు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇండియాలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడికి పోయినా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఎదగటానికి మోటివేట్ అయ్యి గోల్ పెట్టుకుంటాం, కానీ పెట్టుకున్న గోల్ని మర్చిపోతాం. దాన్ని ఇంగ్లీష్లో ఒక లైన్ అన్నారండి, బీయింగ్ ఇన్స్పైర్డ్, స్టేయింగ్ మోటివేటెడ్. అంటే బీయింగ్ ఇన్స్పైర్డ్ అంటే డిసెంబర్ 31 డిసిజన్ తీసుకున్నాం, రే కుమ్మేద్దాం, నాకు బాగానే పొట్టున్నవాడు ఒకడు రేపటి నుంచి జిమ్ముకు పోయి యోగా చేసి కానీ 31 ఏం చేస్తాడు వాడు 1వ తారీఖు లేవాడు. గోల్ పెట్టుకున్నాడు, టైం టేబుల్ వేశారు, స్కెడ్యూల్, మోటివేషన్ అన్నీ, కానీ 1వ తారీఖు నిద్ర లేవాల. ఇన్స్పిరేషన్ అంటే ఏంటంటే మనం పెట్టుకున్న గోల్ రీచ్ అవ్వటానికి మనం తీసుకునే ఫస్ట్ 5 to 6 స్టెప్స్ని నేను ఇన్స్పిరేషన్ అంటున్నానండి. అర్థమవుతుందా? 70% ఆఫ్ ద పీపుల్లో ఇది లేదు. థింక్ బిగ్, పెద్దగా ఆలోచించారు. ఆయన గారు అన్నారు కదా, డ్రీమ్స్ షుడ్ నెవర్ లెట్ యూ స్లీప్ అని ఆయన గారు అన్నారు కదా. సో కలలు కంటున్నారు, కానీ యాక్షన్స్ లేవు. ఆ 30% మంది యాక్షన్ తీసుకున్నారు. అంటే వాళ్ళు జిమ్కి వెళ్ళారు, 2 రోజులు వెళ్ళారు, 3 రోజులు వెళ్ళారు, ఇంట్లో మొత్తం 6 ప్యాక్ బాడీ బిల్డర్స్ ఫోటోలు వచ్చినాయి, మొత్తం యూట్యూబ్లో అన్నీ దాని ఏమంటారు డైట్ రిలేటెడ్ ఛానల్స్ అన్నీ సబ్స్క్రైబ్ అవుతాయి, లేకపోతే ఫిట్నెస్ రిలేటెడ్ ఛానల్స్ అన్నీ సబ్స్క్రైబ్ అయితే ఎన్ని రోజులు? 1 నెల. చాలా మోటివేషన్ ఉంది. అయితే 1 నెల అయిపోయింది. తర్వాత వరల్డ్ యోగా డే, శీర్షాసనం. 10 రోజుల తర్వాత శవాసనం. ఏం లేదు. మనం యాక్షన్ తీసుకోవటాన్ని ఇన్స్పిరేషన్ అనుకుంటే, తీసుకున్న డిసిజన్ కంటిన్యూ చేసి మన గోల్ రీచ్ అవ్వటానికి కావాల్సింది మనకి మోటివేషన్ అండి. మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తే, గోల్ ఒక కార్ అనుకుంటే, రైట్, కార్ స్టార్ట్ అవ్వాలంటే కీ కావాలి. ఈ కార్ స్టార్ట్ అవ్వాలంటే ఇన్స్పిరేషన్ కావాలి. అది ఇక్కడ మీకు దొరుకుతుంది. కానీ కార్ స్టార్ట్ అయింది, పెద్ద రోల్స్ రాయిస్, BMW, పోతున్నాం, పెట్రోల్ అయిపోయింది. ఆ పెట్రోల్ మోటివేషన్ అండి, అది మీరు రోజు కొట్టించుకోవాలి. ఈ ఇంపాక్ట్ మీకు ఉపయోగపడాలి అంటే ఇక్కడ నేర్చుకున్నది ఏదైతే ఉందో అది మనం ప్రాక్టీస్ చేస్తేనే అది గ్రోత్ అయినా సక్సెస్ అయినా. ఇంప్లిమెంట్ చేయలేదా, ఈ మోటివేషన్ అంతా బూడిదలో పోసిన పన్నీరే. ఇది కావాలి అంటే గోల్ పెట్టుకుంటే సరిపోదండి. గోల్స్ ప్రతి ఒక్కరి గోల్ సెట్టింగ్కి సెషన్ అక్కర్లేదండి. గూగుల్లో ఇప్పుడు బొచ్చెడున్నాయి. ఏదో స్మార్ట్ గోల్ సెట్టింగ్ అట, స్పెసిఫిక్, మెజరబుల్, ఏదేదో చెప్తుంది. స్మార్ట్, హ్యాండ్సమ్ వగేరా చాలా వచ్చినాయి ఇప్పుడు. ఓకే, నేను గోల్ పెట్టుకున్నా, నా గోల్ బ్రహ్మాండంగా ఉంది, నేను అన్నీ క్యాలిక్యులేట్ చేశా, మొత్తం ఎవాల్యుయేట్ చేశా, కానీ నా మైండ్ దానికి సహకరించట్లా. ఏ గోల్ సెట్టింగ్ టూల్స్లో అయినా మనం అనుకున్న ప్లాన్స్ వర్కౌట్ అవ్వకపోతే మన మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి, ఏ గోల్ సెట్టింగ్ టూల్ చెప్పదండి. అర్థమవుతుందా? సక్సెస్ అవ్వాలి, గ్రో అవ్వాలి అంటే ఒక్క గోల్ పెట్టుకుంటే సరిపోదు, దానికి తగ్గట్టు మైండ్ సెట్ చేసుకోవాలి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. మీరు చూస్తే కింగ్ ఫిషర్ బర్డ్, పిట్టండో, కింగ్ ఫిషర్ అనగానే ఏదో అనుకున్నారు, మోటివేషన్ బాగా వస్తుంది అనుకుంటే దాని నుంచి చాలామందికి. నా ఒక కాంపిటీషన్ కండక్ట్ చేశారు. కాంపిటీషన్ ఏంటంటే ప్రపంచంలోనే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అందరికీ ఒక కాంపిటీషన్ పెట్టారు. కాంపిటీషన్ ఏంటంటే కింగ్ ఫిషర్ బర్డ్ ఫోటోగ్రాఫ్ పట్టుకురావాలి, అది కూడా ఇక్కడి వరకే, అది కూడా కొన్ని స్పెసిఫిక్ స్టాండర్డ్స్ సెట్ చేయటం జరిగింది. ఎవరైతే ఆ స్టాండర్డ్స్ మీట్ అయ్యి ఆ ఫోటోగ్రాఫ్ పట్టుకొని వస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీ వగేరా లక్షల్లో కోట్లలో ఏదో ఉంటుంది. ఈ వ్యక్తి తీసిన ఫోటోకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. ఎందుకంటే ఆయన అతి దగ్గర నుంచి
ఫోటో తీయగలిగారు. ఆ ఫోటో చూస్తే లిటరల్గా కింగ్ ఫిషర్ బర్డ్ పైన ఉండేటువంటి వాటిని ఏమంటారు, ఫెదర్స్ అంటారా, ప్రతి ఒక్క మైన్యూట్ థింగ్ కూడా కౌంట్ చేయొచ్చండి. అయితే ఈ ఫోటో తీయటానికి ఆయనకి 72 గంటలు పట్టింది. 72 గంటలు ఆ ఫోటో ముందు కెమెరా పట్టుకొని అలానే నించొని 72 గంటలు నించున్నాడండి. 72 గంటలు ఎలా? పొద్దున్నే సూర్యోదయం నుంచి చూసుకుంటే సూర్యాస్తమయం వరకు దగ్గర దగ్గర 12-13 గంటలు. రాత్రిపూట వర్క్ ఉండదు కదా, కానీ 13 గంటలు అలా నించోవడం అంటే సరదా కాదుగా. ఎందుకు నించోవాల్సి వచ్చింది? ఛాలెంజ్ ఏంటంటే పిట్ట ఎప్పుడు వస్తుందో తెలీదు. పిట్ట వాట్సాప్లో మెసేజ్ చేయదు, బ్రో వస్తున్నా చెప్పదు. నేను వస్తున్నా రెడీగా ఉండు పిట్ట చెప్పదు. అవకాశాలు వస్తున్నట్టు చెప్పవు. నేను పిట్ట గురించి మాట్లాడట్లా. కాశ్యప్ ఏం చెప్పాడు రా అంటే పిట్ట కథ చెప్పిపోయాడంటారు మళ్ళీ లేనిపోను కూడా. అవకాశాలు వస్తున్నట్టు చెప్పవు, రెడీగా ఉండాల్సిందే. సో ఎక్కడ దొరుకుతుందో కొంచెం ఆయన రీసెర్చ్ చేసి ఉండొచ్చు. ఆ పక్షులు ప్రతి చోట ఉండవు కాబట్టి. సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే అక్కడ ఒక మనిషి ఉన్నట్టు కొంచెం తెలిస్తే ఇబ్బంది పక్షికి. అందుకే తనని తాను ఒక గోను సంచి కప్పుకొని, క్యామోఫ్లాజ్ అంటారు కదా, కనపడకుండా మీరు చూస్తే కదలకుండా నీళ్ళల్లో రిపుల్స్లు ఇవ్వండి. కొంచెం ఆయన కదిలాడా వచ్చిన పిట్ట ఎంతసేపు ఉంటుందో తెలీదు. అక్కడ కూర్చొని హీరోయిన్ లాగా పోజ్ కొట్టదు ఫోటో తీసుకోరా అని. ఎప్పుడు ఎగిరిపోతుందో తెలీదు. అంటే అవకాశం రావటమే కష్టం ఎదగటానికి, సక్సెస్ అవ్వటానికి అవకాశాలు దొరకటమే కష్టం. వచ్చిన అవకాశం చాలా తక్కువ టైం మాత్రమే మన దగ్గర ఉంటుంది. ఆ తక్కువ టైంలో ఆ వ్యక్తి కదలకుండా నించొని కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఆయన గారు క్లిక్ చేస్తే దాంట్లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసి పంపిస్తే దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నా క్వశ్చన్ ఏంటంటే ఈయన కాంపిటీటర్స్కి, ఈయనతో పాటు ఎవరెవరైతే దాని ఏమంటారు కాంపిటీషన్లో పాల్గొన్నారో వాళ్ళ దగ్గర బెటర్ పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ఇలా 72 గంటలు ఇలా నించొని నడువు నొప్పి, కాలు నొప్పి, ఇంకేవేవో నొప్పులు పడాల్సిన అవసరం లేకుండా మంచి పరిస్థితులు ఉన్నాయి, బెటర్ పరిస్థితులు ఉన్నాయి. ఈయన దగ్గర ఉన్న కెమెరా కంటే బెటర్ లెన్సులు ఉన్నాయి, బెటర్ కెమెరాలు ఉన్నాయి. కానీ ఈయనకి ప్రైజ్ వచ్చింది. ఎందుకు? బెటర్ కెమెరా లేదు, బెటర్ లెన్స్ లేదు, బెటర్ ఆపర్చునిటీ లేదు, బెటర్ పరిస్థితి లేదు, బెటర్ గ్రహస్థితి లేదు. ఏముంది? బెటర్ మనస్థితి ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మనస్థితి. ఆ బెటర్ మనస్థితి ఉంటే నేనేమంటున్నా అంటే దాన్ని మైండ్ సెట్ చేసుకోవటం అంటే అర్థం అదండి. మీరు ఓన్లీ గోల్ సెట్ చేసుకుంటే నా దృష్టిలో ఏ గోల్కి క్లారిటీ ఉండదండి. మనం ఫస్ట్ సెట్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ 5 years 10 years ఏది చూసుకున్నా క్లారిటీ ఉండదు. కొద్దో గొప్ప 10% 20% మాత్రమే. అది మీరు బిజినెస్లో చేసినా ఎలా చేసినా సరే మనం స్టార్ట్ అవ్వాల్సిందే. సెట్ చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే మైండ్ని. ఏమని సెట్ చేసుకుంటాం? పాములుంటాయి, పాములు లేకుండా ఉండవు. ఐ లవ్ హిజ్ కమిట్మెంట్. ఈ 2 ఫోటోలు చూడండి. ఆపర్చునిటీ అని మనం ఇందాక మాట్లాడుకో, అవకాశం అంటే ఆపర్చునిటీగా. నా ఇక్కడ 2 డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయండి. ఒకదానికి అక్కడ ముసలుంది, నత్తొస్తోంది, దానికి అది ఆపర్చునిటీ, అంతేగా. నా ముసలేమన్నదంటే వస్తుంది నించుందాం, వస్తుంది మన దగ్గరకు వస్తుంది, రాకుండా ఎడిపోతుంది. నా వెయిట్ చేసి 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 అవకాశం వచ్చేటప్పటికి ముసలి చచ్చిపోయింది. వేరేజ్ ఇటుపక్క పక్షిని చూస్తే అసలు ఆ ఫోటో ఎవరు తీశారో తెలియదు కానండి, అది చూస్తే ఒకే ఒక చుక్కండి, ఒకే ఒక్క చుక్క. ప్రాబబ్లీ ఆ పక్షి ఎంతో దాహంతో తహతహలాడిపడుతుండాలి. అటువంటి టైంలో ఆ కర్రపుల్ల మించి ఒక్క చుక్క పడుతుంటే దాన్ని పోయి పట్టుకుంది. నా వీడిని నేను ఛాంపియన్ అంటున్నా. సక్సెస్ అవ్వాలి, గ్రోత్ కావాలి అంటే మైండ్ సెట్ ఇలా ఉండాలి. కానీ ఈ రోజుల్లో చాలామందికి మైండ్ సెట్ అలా ఉంది. సార్ ఎందుకు ఎదగట్లా? సార్ అవకాశాలు ఎవరిస్తున్నారు సార్? తొక్కేస్తున్నారు సార్. ఏంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదో పదం వాడతారు, ఏంటది? ఏదో పదం వాడతారు, నెపోటిజమా ఏదో అంటారు, ఏంటది? తొక్కేస్తున్నారు సార్.
నన్ను నా ఆఫీస్లో ఎదగనియట్లా సార్, నా కాంపిటీటర్స్ నన్ను ఎదగనియట్లా సార్, మా ఇంట్లో వాళ్ళే నాకు సపోర్ట్ చేయట్లా. సపోర్ట్ చేయండి మన మైండ్, మై డియర్ ఫ్రెండ్స్. మన మైండ్ని మనం చెప్పు చేతల్లో పెట్టుకున్నామా, సక్సెస్ బానిసై తిరుగుతుంది, బానిసై. కానీ దానికి ఇది కావాలి, ఈ మైండ్ సెట్ కావాలి. అవకాశాలు ప్రతిసారి రావు. అవకాశం అన్న పదం మాట్లాడినప్పుడల్లా దానికి చాలా దగ్గరలో ఆకాశం అని ఇంకొక పదం రైమ్ అవుతుంది. మన కళ్ళ ముందే ఉంటుంది కానీ దొరకదు. ఆకాశం మన కళ్ళ ముందే ఉంటుంది కదండి, అవకాశం కూడా అంతే. అది ఎప్పుడూ భూమి మీదకి రాదు. ఆకాశం మనమే ఎగరాలి. ఆకాశంలోకి వెళ్ళాలంటే, అవకాశం సంపాదించుకోవాలంటే మనమే ప్రయత్నం మొదలు పెట్టాలి. ఇందాక నా గురించి శ్రవణ్ చెప్తున్నప్పుడు 1.5 year బ్యాక్ నాకు ఇట్లానే ఒక డైరెక్టర్, నా ఫస్ట్ మూవీ, అది నేను చేసిన ఫస్ట్ మూవీ, నా మూవీ కాదు నేను చేసిన మూవీ, నాకు ఫోన్ వచ్చింది, కశ్యప్ మీ వీడియోలు చూస్తుంటాను, మీకు ఒక రోల్ నేను రాసుకున్నాను, ఐ వుడ్ లైక్ టు గివ్ యూ దట్ రోల్, మీరు చేస్తారా? అవకాశం వచ్చింది, రైట్. అదే టైంకి నేను చిరంజీవి గారితో ముంబైలో ఉన్నాను. ముంబైలో ఆయన గారితో ఒక 5 రోజులు ఏదో పని మీద వెళ్ళాం మేము. వెళ్తే నేను చిరంజీవి గారిని అడిగా, సార్ ఇలా పలానా డైరెక్టర్ నాకు ఒక రోల్ ఇస్తున్నారండి, సినిమా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, బట్ మంచి ప్లాట్ఫామ్ అది, ఏమంటారు, మీరేమంటారు? ఆయన నేను అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఒక 10-15 నిమిషాలు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను సినిమాలో ఎందుకు చేయాలి, ఏంటి, వగేరా వగేరా. కోచింగ్ మాత్రం వదిలేద్ది కశ్యప్ అని ఆయన ఏదో చెప్పారు. ఆ చెప్పిన దాంట్లో నాకు 2 లైన్స్ నా బాగా మైండ్లో వెళ్ళిపోయినాయండి. నాకు దానివల్ల అర్థమైంది ఏంటంటే, ఆయన ఏమన్నారంటే, కశ్యప్ శివశంకర వరప్రసాద్ లేదా చిరంజీవి అనే వ్యక్తి మెగాస్టార్ అవ్వటానికి కారణం, చాలామంది ఏమనుకుంటారంటే టాలెంట్ ఉంది కాబట్టి అయ్యారు, లేదా బాగా కష్టపడ్డారు కాబట్టి అయ్యారు. ఎస్, ఆయన కష్టపడ్డారు, ఆయనకి టాలెంట్ ఉంది. ఆయన ఏమన్నారంటే ఈ 2 కాదు కశ్యప్. నంబర్ 1, నాలో టాలెంట్ ఉందని నేను ఫస్ట్ గుర్తించా. అది చాలామందికి తెలీదు. మనలో టాలెంట్ మనకు తెలియదండి, మన ప్రతిభా పాఠవాలు మనకు తెలియదు, మనలో ఎంత దమ్ముందో మనకు తెలియదు. 12 ఏళ్ల క్రితం ఒక ముసలాయన నాకు చెప్పాడు, అరే నీలో మంచి దమ్మున్న కోచ్ ఉన్నాడు, నువ్వు చదివిన ఫార్మసీ వదిలే కోచింగ్ ఇండస్ట్రీలోకి రా. నాకు తెలియదు అప్పుడు, ఇప్పుడు తెలుస్తుంది. అర్థమవుతుందా? మనకు తెలియదు. ఆయన ఏమన్నారంటే మనలో టాలెంట్, మన శక్తి సామర్థ్యాలు మనకు తెలవాలి, నెంబర్ 1. నెంబర్ 2, దానికి తగ్గట్టుగా అవకాశాలు రావాలి. రాకపోతే సృష్టించుకోవాలి. చిరంజీవి గారు చేసింది అదే. ఇక్కడ ఈ పిట్ట చేస్తుంది అదేనండి. పిట్టో పక్షో ఏమంటారో. ఇందాక ఫోటోగ్రాఫ్లో చూసిన ఆ ఫోటోగ్రఫర్ కూడా అవకాశాలు లేవు, సృష్టించుకున్నారు. సృష్టించుకోవాలి అంటే ఇది చాలా పవర్ఫుల్గా ఉండాలండి. సో సక్సెస్ అవ్వాలి, గ్రోత్ ఉండాలి అంటే ఫస్ట్ ఒక గోల్ ఉండటమే కాదు, గోలుకు తగ్గట్టు మైండ్ సెట్ ఉండాలి. ఆ మైండ్ సెట్లో ఉండాల్సిన 2 మేజర్ పాయింట్స్ ఏంటంటే, పాములు ఉంటాయి ఎప్పటికీ. నెంబర్ 2, మన దగ్గరికి వస్తుంది అనుకుంటే రాదు, మనమే వెళ్ళాలి.